హాయ్ అండి. ఈ మొక్కలకి ఎరువు వేసి చాలా రోజులైందండి. రోజు వీటికి చూడండి ఎరువు లేక అంతా ఇట్లా ఉండిపోయింది. ఇంకెలాగో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, కాస్త మంచిగా ఎరువు పెట్టుకుంటే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. చూడండి, ముందుగా ఈ ఎరువు వేసే ముందుగా ఈ మొక్కలకి ఇట్లా కొంచెం ఫ్రీ చేసుకోవాలండి. మట్టిని ఫ్రీ చేసుకున్నట్లయితే ఎరువు బాగా పడుతుంది. ఏదో అప్పుడప్పుడు అట్లా మిగిలిపోయిన ఈ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అట్లా వేస్తుండే వాళ్ళము, అంతేగాని ఎరువు వేయలేదండి. అయితే అన్నిటికి కూడా మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎరువు తయారు చేసుకొని వేస్తున్నాను. కొంచెం మట్టి తీసుకున్నానండి. ఓన్లీ ఎరువు వేయకుండా కొద్దిగా మట్టి, అలాగే ఇది గొర్రెపిండికండి, ఇది నేనైతే తీసుకొచ్చాను కదా అది, అలాగే ఇది కోకోపీట్ అండి. ఈ మూడు కూడా మిక్స్ చేసి ఒక్కొక్క తొట్టికి కొద్దిగా వేయాలనుకుంటున్నాను. మట్టి, ఎరువు, కోకోపీట్ నీట్గా కలుపుకోవాలండి. ఈ గొర్రెపెంటికి ఏదైతే ఉందో అది ఓన్లీ అది మాత్రం వేస్తే ఇంకా కొన్ని చెట్లకు వేడి అవుతుందండి అది. అందుకని ఈ కోకోపీటు, మట్టి కూడా అందులో మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకుని వేసుకోవడం వల్ల వేడి ఎక్కువ అవ్వకుండా ఈ కోకోపీట్ అనేది కూడా కొంచెం వాటర్ని పట్టుకుంటుంది కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటాయండి మొక్కలు. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు గొర్రెపెంటికి ఉంది, కోకోపీట్ ఉంది, మట్టి ఉంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేది ఒక టప్లోకి చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకునే ఎరువుని ప్రతి మొక్క కూడా కొద్దిగా వేస్తున్నాను. కరివేపాకు చుట్టాను. తొట్టిలో ఆల్రెడీ గ్యాప్ ఉంది కాబట్టి అలాగే వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా పైన ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ మట్టి తీసేసి అందులో వేసుకోవాలండి. నాకు ఇక్కడ తొట్టిలో గ్యాప్ ఉంది కాబట్టి ముద్దగా అందులో వేసేస్తున్నాను. ఆపిల్ పేరు మొక్క అండి. ఇప్పుడే మళ్ళీ మొక్కలు పెడతా ఉంది. ఇది వచ్చి సపోటా మొక్క. ఇది వచ్చి మందారం అండి. ఇది ఒక టైప్ ఉసిరి అండి. ఇది గొర్రెటాకు చెట్టు ఉండదు. భలే ఎర్రగా పండుతుందండి గొర్రెటాకు. ఇది జామ చెట్టు. ఇది వచ్చి మందారం, అల్లి నిమ్మ చెట్లు ఉన్నాయండి.
అంతే అండి. దీన్ని కరెక్ట్గా వాటరింగ్ చేసుకున్నామంటే మొక్కలు బాగా పెరుగుతాయి.